గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం తిథి విద్య రాత్రి 11:17 తదుపరి తదియ నక్షత్రం ఉత్తర తెల్లవారుజామున 4:32 తదుపరి అస్త వర్షం ఉదయం 9:33 నుంచి 11:21 వరకు తిరుముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు అమృత గడియలు రాత్రి 8:23 నుంచి 10:12 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:40 సూర్య సమయం సాయంత్రం 6:17 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ధరణి అధికారాల బదిలీ కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు చేస్తుందట. భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది ప్రభుత్వం అంట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు చేశారట. అరేబియా సముద్ర గర్భంలోని దేవభూమి ద్వారక వద్ద పూజలు చేసిన ప్రధాని మోదీ అంటూ చిత్రాన్ని ఇచ్చారు. ప్రాచీన ద్వారక వద్దకు స్కూబా డైవింగ్ దైవానికి కానుకగా నెమలి పించాలు దేశంలో పొడవైన తీగల వంతెన ప్రారంభించారట. మసాలాలతో క్యాన్సర్కు మందు అంట. క్యాన్సర్కు చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి మద్రాస్ ఐఐటి పరిశోధకులు కసరత్తు చేస్తున్నారట. ఈ అంశంపై పేటెంట్ కూడా పొందారు. వీటితో తయారైన మందులు 2028 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొనడం జరిగిందంట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈనాడులో ఇచ్చారు. లోకో పైలట్లు లేకుండానే 78 కిలోమీటర్లు దూసుకెళ్లిన గూడ్స్. పంజాబ్లో పెను ప్రమాదం తప్పింది. ఓ సరకు రవాణా రైలు లోకో పైలట్లు లేకుండానే 78 కిలోమీటర్లు దూసుకెళ్లింది. సిబ్బంది ఇసుక బస్తాలు కర్రల సాయంతో అతి కష్టం మీద దాన్ని నిలిపివేశారట. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దందాలో తమిళ నిర్మాత అని చెప్పేసి మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. దేశంలో మరో 2,000 కోట్లు విలువైన భారీ మాదక ద్రవ్యాలు రాకెట్ గుట్టురట్టయింది. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. నేటి నుంచి హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సు. హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మకంగా 21వ బయో ఆసియా సదస్సు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ దేశంలోని 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారట. రైతు వేదికలో ఇక దృశ్య శ్రావణం. 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ నేడు ట్రయల్ రన్ చేయనున్నారట. త్వరలో నూతన విద్యుత్ విధానం ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలో సింగరేణి ₹56.76 కోట్ల వ్యయంతో నిర్మించిన 10.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఆదివారం ఆయన ప్రారంభించారట. కాంగ్రెస్ గారడి మాటలు నమ్మొద్దు, మోదీ నాయకత్వమే భారత్కు భరోసా. విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశం బాగుండాలంటే మోదీ మళ్ళీ గెలవాలి అంటూ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. కేంద్రానికి కృష్ణా జిల్లాల తాకట్టు కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం ఇది కేటీఆర్ ధ్వంజం అని చెప్పేసి వార్తిచ్చారు. చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి. ఈ నెల 27, 23 తేదీల్లో ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్నారట. సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ప్రతిభ ఆధారంగా 1.2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఆ జాబితాలోని అభ్యర్థులకు 27, 28 తేదీలో ధృవీకరణ పత్రాలను పరిశీలన చేపట్టనుందట. విచారణకు హాజరు కాలేను, నోటీసులను రద్దు చేయండి. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిందట. ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ పంపిన నోటీసులపై భరోసా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను అని చెప్పేసి పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. దీనికి సంబంధించి ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం.
సిట్టింగ్లు కొందరే. లోక్సభ ఎన్నికల్లో 3 లేదా 4 సిట్టింగ్లకే బీఆర్ఎస్ మళ్లీ సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై గులాబీ దళం కసరత్తు చేస్తుంది. పక్కా ఊహంతో వైరి పక్షాలను దెబ్బ కొట్టాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నారట. ఖమ్మం చేవెళ్ల ఎంపీలు నామా రంజిత్ల పేర్లు ఇప్పటికే ప్రకటన. బోయిన్పల్లిని తిరిగి గెలిపించుకోవాలంటే కేటీఆర్ పిలుపు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు సానుకూల సంకేతాలు. వచ్చే ఎన్నికల్లో ఆర్థిక స్తోమత, గెలుపు అవకాశం ఎక్కువగా ఉన్న వారికే అవకాశం. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాతే బీఆర్ఎస్ టికెట్లు అని చెప్పేసి చెప్తున్నారు. సముద్ర గర్భంలో కృష్ణుడికి పూజలు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లలో స్కామ్ల మాట లేదు. ప్రజల ఆశలు అంతమైన చోటు నుంచే మోదీ గ్యారంటీ ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన చేశారు. గుజరాత్లో సుదర్శన్ సేతు ప్రారంభించారు. మరో 4000 సీట్లు. ఐఐటీలు, ఎన్ఐటీలో సీట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. సీట్లు పెరిగితే కటప్లోనూ మార్పులు జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అదే జరిగితే మరింత మంది విద్యార్థులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త కోర్సులు సీట్లపై ఐఐటీల ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది అని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి దారదత్తం చేసింది సీఎం రేవంత్. ఈ గుంపు మేస్త్రీకి తెలంగాణ తల్లి నచ్చలేదట. ఎన్నికల ముందు రేవంత్ను సీఎంగా ప్రకటిస్తే 30 సీట్లు కూడా వచ్చేవి కావు అంటూ కేటీఆర్ తెలిపారట. మళ్ళీ మోదీ సర్కారే రావాలి. కాంగ్రెస్ హయాంలో దేశంలో రోజుకో స్కామ్ జరుగుతుంది. భద్రాచలం బహిరంగ సభలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మాట్లాడారట. మరికొన్ని వార్తలను సాక్షిలో ఇచ్చినటువంటి చూసేద్దాం. స్వరాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి. సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన అభ్యర్థి నిక్కీ హేలీ ట్రంప్ చేతిలో ఓడారట. న్యాయ యాత్రలో అఖిలేష్. యూపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఆదివారం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ పాల్గొనడం జరిగిందట. ఉక్రెయిన్లో భారతీయుడు మృతి. ఉక్రెయిన్లో జరిగిన డ్రోన్ దాడిలో సూరత్కు చెందిన హెమిలీ అశ్విన్భాయ్ మంగుల్కియా అనే యువకుడు మరణించినట్లు సమాచారాన్ని సాక్షుల పూర్తి వివరాలు ఇచ్చారు. 2 రోజులు తేలికపాటి వానలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలో తేలికపాటి వానలు కురవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపిందంట. సొంతమా సమమా? రాంచీ టెస్ట్లో భారత లక్ష్యం 192, ప్రస్తుతం 40 అని చెప్పేసి వార్తించారు. మీకు మీరే బాస్, మీరు ఓ యూట్యూబర్, అభిరుచులకు అనుగుణంగా ఛానల్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. అబ్బాయిలే పుడుతున్నారు అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. రాష్ట్రంలోని 78% జిల్లాలో మగపిల్లల జననాలే ఎక్కువగా ఉంటున్నాయట. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 69% మంది అబ్బాయిలు. యథాచంగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. 7 జిల్లాల్లోనే ఆడపిల్లలు పుట్టుక అధికం. అందులో 4 ఏజెన్సీవే. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తక్కువగా ఉన్నవే. వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్లిళ్ళు కష్టమే అని చెప్పేసి చెప్తున్నారు. టీఎస్ బైపాస్. ఆన్లైన్లో దరఖాస్తులు, ఆఫ్లైన్లో అనుమతులు. టీఎస్ బీపాస్లో సరైన పత్రాలు లేకున్నా పర్మిషన్లు ఇస్తున్నారు. తిరిగి ఆన్లైన్లో నమోదు కాని ఫైలు, ఆఫ్లైన్లోనూ భద్రపరచకుండా మాయం. పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్ల బహుళ అంతస్తులపై ఫైలు అధిక్యం. అన్ని అక్రమ అనుమతులు లేనన్న అభిప్రాయాలు. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం. హెచ్ఎండిఏ గ్రేటర్ అధికారులు ఆందోళన. వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల దందా అని చెప్పేసి మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. వరంగా మారిన సర్కార్ ఆదేశాలు. గతంలో విభాగాధిపతులకే అధికారం. తాజా ఆదేశాలతో డిఎంహెచ్ఓలకు అడ్డుగోలుగా దోచేస్తున్న కొందరు డిఎంహెచ్ఓలు ఒక్కొక్కరి నుంచి 1-2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డిప్యూటేషన్ రద్దయిన 60% మంది మళ్లీ వెనక్కి వస్తున్నారట. మోదీ స్కూబా డైవింగ్ అని చెప్పేసి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైల్వే ప్రాజెక్టులకు నేడు మోదీ శ్రీకారం చుట్టనున్నారట. 27 రాష్ట్రాల్లో ₹41,000 కోట్లతో పనులు, 22.57 కోట్లతో బేగంపేట్ స్టేషన్ అభివృద్ధి చేయనున్నారట. హాజరవనున్న తమిళసై రేవంత్, కిషన్ రెడ్డి, సంజయ్ అరవింద్కు టికెట్లు ఖరారు. పెండింగ్లో బాపురావు టికెట్. 3 రోజుల్లో 10 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ప్రకటన. బీఆర్ఎస్తో పొత్తు ఉండదంటూ అది నాయకత్వం సంకేతాలు ఇచ్చిందట. 2,000 కోట్ల డ్రగ్స్ ర్యాకెట్ గుట్టురట్టు. ఓ తమిళ సినీ నిర్మాత మాస్టర్ మైండ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు సరఫరా. ఢిల్లీలో 3 అరెస్ట్. 50 కిలోల కెమికల్ స్వాధీనం చేసుకున్నారు. గురుకుల టీజీటీ ఫలితాలు వెల్లడి. 4,006 పోస్టులకు 8,012 మందితో జాబితా వెల్లడించిన ట్రిప్. రేపు ఎల్లుండి ధ్రువపత్రాలు పరిశీలించనున్నారట. పొత్తు పొడిచింది.
ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు వేస్తుంది. ఎస్పీ ఆఫ్లతో ఇప్పటికే కాంగ్రెస్ పొత్తు ఖరారైందంట. ఇతర పార్టీలతో చర్చలు త్వరలో ప్రకటించనున్నారు అని చెప్పేసి బీహార్లో 28-6 ఫార్ములా, మహారాష్ట్రలో మెజార్టీ సీట్లపై 3 పార్టీల మధ్య అంగీకారం. దేశమంతా 350కి పైగా సీట్లపై అవగాహనకు ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నికలున్నాయి, విచారణకు రాలేను. పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. 6 వారాల షెడ్యూల్ ఖరారైంది. కావాలంటే వర్చువల్గా జవాబులు ఇస్తాం. విచారణకు పిలువబోమన్న గతంలో సాలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు. అది మీకు వర్తిస్తుంది. నోటీసులను ఉపసంహరించుకోండి. సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారట. బకాయిలు 57,399 కోట్లు. నీటిపారుదల, విద్యుత్ శాఖలో గత ప్రభుత్వం మిగిల్చిన బాకీలు ఇవి. 2014 జూన్ 2 నాటికి ఉన్న బకాయిలు రూపాయలు 1,895 కోట్లే అని చెప్పేసి చెప్తున్నారు. కడుపు నింపేవి కలుపు మొక్కలే. కొనుకొచ్చి మరీ తింటున్న ప్రజలు. గజాలో ఆహార సమస్య తీవ్రమైందంట. జబాలియాలో గుర్రాల్ని తింటున్న శరణార్థులు. రంజాన్లోగా కాల్పులు విరమణ అని చెప్పేసి వార్తించారు. రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ కు 30 కూడా వచ్చేవి కావు అంటూ నాగర్ కర్నూలు పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారట. 100 రోజులు కాకముందే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. 4 రోజులు అమెరికా వెళ్తే కేటీఆర్ ఇంకా రాడంటూ ప్రచారం చేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రజలు పిలవగానే వస్తా. 24 ఏళ్ల తర్వాత కారు సర్వీసింగ్కు వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారనే వార్తనిచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. జూలై, ఆగస్టు నెలలో గ్రూప్ 2, 3 పరీక్షలు. అధికారులు దీనికి కసరత్తు చేస్తున్నారు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేవంత్ రాజ్యం పోలీసు లాఠీనం. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసులు రోకలి బండలు. 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారట. బెయిలబుల్ సెక్షన్పై రాత్రిపూట జైలుకు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులతో బట్టలిప్పి కొట్టిన వైద్యం. హన్మకొండ అగ్రహంపహార్ జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు ఓవర్ యాక్షన్. జై తెలంగాణ పదాన్ని నిషేధించారా అంటూ బాధితులు. ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కడియం వెల్లడించారట. కాళ్ళు మొక్కినా కనికరించలే. భార్య ఎదుటే ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ. మరోచోట ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఇలాగే జులుం. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ హలాం తీరు వివాదాస్పదం. దాడిని ఖండించిన వరంగల్ పోలీసుల సంఘం. శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేదా అన్ని చర్చ. మేడారం ఘటనలపై సర్వత్ర విమర్శల వర్షం అని చెప్పేసి వార్తించారు. పాతాళానికి గంగమ్మ. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. 45 లక్షల ఎకరాలు సాగు చేతికొచ్చేది అనుమానమే. భూగర్భ జలమట్టం 6.8 నుంచి 7.72 ఏదైతే మరింత భయంకరంగా కృష్ణా బేసిన్ పరిస్థితి ఉంది. ఆశించిన స్థాయిలో లేని ప్రాజెక్టుల నీటి విడుదల. గతంలో లాగా చెరువులను నింపని సర్కార్. మున్ముందు మరింత దారుణ పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రాజెక్టులు అప్పగించుకుంటే లేక ఎందుకు. కేఆర్ఎంపీకి ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. ఆంక్షనిచ్చారు. టెస్ట్ జోన్ ఎంపికను మార్చలేము. నేటి నుంచి వెబ్సైట్ దరఖాస్తు స్వీకరణ. బడి సంచి బరువు 30% తగ్గింపు. 90 నుంచి 70 GMSకు పేపర్ మందం కుదింపు. వచ్చే విద్యా సంవత్సరానికి 1.90 కోట్లు ఉచిత పుస్తకాలు. ఏప్రిల్ చివరికల్లా జిల్లాలకు చేర్చేలా ప్రణాళికలు చేస్తున్నారట. అపాయింటెడ్ డే ఎప్పుడు. ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలైన ఆర్టీసీని పట్టించుకోరా. ఉచిత బస్సు సర్వీస్తో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్ర భారం పడుతుందట. వారి శ్రమను గుర్తించి అయినా అపాయింటెడ్ డే ఇవ్వండి. కార్మికులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించండి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారట. రెట్టింపైన ఇంటి ఖర్చు. దశాబ్దంలో 2.5 రెట్లు పెరిగిన నెలవారీ కుటుంబ వ్యయం. ఆహారం కంటే దుస్తులు, వినోదంపైనే ఎక్కువ ఖర్చు. NSSO సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ మరిన్ని వివరాలు కూడా దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ధాన్యం దొంగలు ఎవరు. వనపట్లలో మరో 502 బస్తాలు గుర్తింపు జరిగిందట. మరో 2 బోలెరోల స్వాధీనం. గోదాంలో మిగిలిన ధాన్యం బస్తాలు లెక్కింపు. 28,400 బస్తాలు లెక్క తేలదన్న వ్యాపారి. 13,900 బస్తాలు తగ్గాయంటున్న పోలీసులు. నమస్తే కథనంతో సంచలనం అని చెప్పేసి వార్తించారు. బదిలీ అంటూ మరో వార్తను ఇవ్వడం జరిగింది. కిష్కిత కాండాల ఉద్యోగ బదిలీలు. రోజుల వ్యవధిలో ఒక్కరికే 2-3 ఆర్డర్లు. ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్లు జరుగుతున్నాయి. సందర్లో సడేమియాగా జోరుగా వసూలు దందా. దాదాపు అన్ని శాఖలలోనూ కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు.
మసాలాలతో క్యాన్సర్కు చికిత్స పేటెంట్ దక్కించుకున్న మద్రాన్ ఐఐటి అని చెప్పేసి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हर हर भो सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं
संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అక్రమ తవ్వకాలపై కదలిక, జిల్లాలో 58 కేసులు నమోదు చేశారట. ఇసుక మొరం క్వారీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అంటూ వార్తించారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. అక్రమ మైనింగ్ కట్టడికి ప్రభుత్వం దృష్టి సారించింది. అనుమతులు లేకుండా ఇసుక, కంకర, మొరం తరలకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చిందంట. రాయల్టీ, సినరేజీ ఎగవేతదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది అనే అంశాన్ని ఇచ్చారు. ఆర్ఓబి శంకుస్థాపనకు ఏర్పాట్లు, బోధన్ బాన్స్వాడ రహదారిపై రైల్వే పై వంతెన ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని తెరపై వీక్షించడానికి గాంధీ పార్క్ రైల్వే స్టేషన్ వద్ద అధికారులు ఏర్పాటు చేశారు అనే అంశాన్ని ఇచ్చారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి అని చెప్పేసి డిచ్పల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారట. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించడం జరిగిందట. అక్రమ తవ్వకాలపై కదలిక అంశాన్ని చదవం. అలాగే కోట్లు వేచింది, నిర్వహణ మర్చింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలలో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పరికరాలు కొనుగోలుకు లక్షలు వేచించారు, కానీ నిర్వహణ గాలికి వదిలేశారు. పరికరాలు పాడవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వార్తించారు. వినిపించని 9 మందికి 2 సిబ్బంది వినిపించని ఆకాశవాణి అని చెప్పేసి వార్తించారు.
నిజామాబాద్ ఆకాశవాణి FM కేంద్రాన్ని నాల్కల్ రోడ్లో 1990 సెప్టెంబర్ 9న అప్పటి కేంద్ర మంత్రి ఉపేంద్ర ప్రారంభించారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 103.2 FMలో ప్రసారమయ్యేవి. ఇటీవలే అమర్చిన 10 కిలోవాట్ సాంకేతికతో 80-100 కిలోమీటర్ల దూరం వరకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాతో పాటు నిర్మల్, ఆదిలాబాద్లో జన్నారం, జగిత్యాల జిల్లా కోరుట్ల, మహారాష్ట్రలోని నాందేడ్ వరకు శ్రోతలు సేవలు వినియోగించుకుంటున్నారు. ఉదయం 5:53 నుంచి రాత్రి 11:10 వరకు ప్రసారాలు కొనసాగుతాయి అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అకాల వర్షాలతో హడల్, జిల్లాలో పలు చోట్ల చిరుజల్లులంట. వైద్య ఖాళీలు 2004 జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులు నరకయాతన పడుతున్నారు రోగులని చెప్పేసి వార్త ఇచ్చారు. కోవిడ్ సమయంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది మెరుగైన సేవలు అందించి వందల మంది ప్రాణాలు కాపాడారు. గతంలో ఓపీ సేవలు లేకపోవడంతో ఆసుపత్రిలో చేరిన రోగులకు వైద్యం అందించారు అని చెప్పేసి ఆంక్షించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. ఖలీల్వాడ్లో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ అధికారులు ప్రకటించారట. CMR ఇచ్చేందుకు మిల్లర్లు తత్సరం. ఇక గడువు 4 రోజులే ఉంది. ధాన్యం కేటాయించిన మిల్లులకు బియ్యం ఇవ్వాలని నోటీసులు జారీ చేసినా కదలిక లేదట. ధాన్యం పక్కదారి పట్టిస్తే కేసులు నమోదు చేసుకున్న మొద్దు నిద్ర వీడడం లేదు. CMR ఇచ్చేందుకు మరో అవకాశం వచ్చినా లక్ష్యం చేరుకోలేదు. ఇంకా 4 రోజులే గడువు ఉంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ప్రారంభంతోనే సరి తెచ్చుకోలేదు మరి. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం 2-3 మండలాలకు కలిపి పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దోమకొండలో D కార్యాలయాన్ని 2023 నవంబర్ 11వ తేదీన అప్పటి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. మెరుపుల ప్రభావం, రక్షణ సులభం, జీవ నియంత్రణపై అవగాహన అవసరం, మైదానాల అభివృద్ధిపై మనసోపదే అంటూ అవస్థల క్రీడాకారులు. ఆకిలో మేటి క్రీడాకారిణి ఎండాల సౌందర్య బాక్సింగ్లో నిఖత్ జరీన్, ఉసముద్దీన్లు ఫుట్బాల్లో గుగ్గులో సౌమ్య, పర్వతారోహకురాలు మలవత్ పూనా వీరంతా ఇందూర్ కాంతిని ప్రపంచానికి చాటిన క్రీడా దిగ్గజాలు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు గడిచిన జిల్లాలో మైదానాల అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పేసి వార్తించారు. ఒలింపిక్సే లక్ష్యంగా సుద్దపల్లి సాఫ్ట్బాల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. సాఫ్ట్బాల్ క్రీడల్లో ఒలింపిక్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాఫ్ట్బాల్ అకాడమీ విద్యార్థులు ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చారు అని చెప్పేసి వార్తించారు. సాంకేతిక అధికారులుగా నియామకం. ఖేలో ఇండియా పోటీలో సాంకేతిక అధికారులుగా కామారెడ్డి జిల్లా వాసులకు చోటు దక్కిందని చెప్పేసి అట్లాంటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ ఆదివారం తెలిపారట. తేవివిలో స్వచ్ఛ క్యాంపస్. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ABVP SFD ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ క్యాంపస్ కార్యక్రమాన్ని చేపట్టారట. బడికి చేరని భగీరథ జలం, విద్యార్థులకు ఇక్కట్లు అని చెప్పేసి మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. అన్ని పాఠశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి వార్తించారు. నాణ్యత లేని పనులు, గోడలకు బీటాలు అని చెప్పేసి బీర్కూర్లో నిర్మించిన రైతు వేదిక భవనం పనులు నాణ్యత లేకపోవడంతో గోడలకు బీటాలు వారాయి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి. మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఎన్నికల హామీలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో జాబ్ మేళాను నిర్వహించారట. ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిభా కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి 2వ స్థాయి పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు సమాచారాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయి పోటీలో ప్రతిభ బంగారు పథకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు. సేపక్ తాక్రాలో జిల్లా జట్లు విజయకేతనం అని చెప్పేసి అంశాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కుస్తీ మే సవాల్. ఎడపల్లి మండలం చాన్కపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి.
చుట్టుపక్కల గ్రామాలలో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కుస్తీ పట్టడానికి మల్ల యోధులు వచ్చారు. విజేతలకు రూపాయలు 100 నుంచి 2000 వరకు నగదు ప్రోత్సాహం అందించారు. కుస్తీ పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించారని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షులు ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. ముగిసిన కిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు. డిచ్పల్లి కిల్లా రామాలయంలో వారం రోజుల్లో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయట. హై రిస్క్ వే 44వ నంబర్ జాతీయ రహదారిపై తరచు ప్రమాదాలు జరుగుతున్నాయట. యాక్సిడెంట్ల నివారణకు 12 బ్లాక్ స్పాట్ల గుర్తింపు, 71 కిలోమీటర్ల మేర పరిశీలించిన అధికారులు. బిందు సేద్యానికి బ్రేక్ అంటూ వార్తిచ్చారు. ప్రభుత్వం మారడంతో నిలిచిన ప్రక్రియ. డీడీలు కట్టించిన రైతులకు మంజూరు కాని యూనిట్లు. కొత్త ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు. అయోమయంలో పండ్ల తోటల సాగు అని చెప్పేసి ఆ అంశాలు ఇచ్చారు. జల సమాధి 2 రోజుల్లో 3 పిల్లల మృత్యువాత, కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈత కోసం, చేపల వేట కోసం చెరువుల వద్దకు వెళ్తున్న పిల్లలు ప్రమాదాల బారి పడుతున్నారు. ఈత రాక కొందరు నీట మునిగి చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఏటా 10ల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా 2 రోజుల వ్యవధిలో 3 పిల్లలు జల సమాధి అవ్వడం ఆందోళన కలిగిస్తుంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నర్సులు తొలగింపు. నేడు ROV పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కాకతీయ కాలువ ద్వారా పెరిగిన నీటి విడుదల. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. అక్రమాలకు పాల్పడడంతో విచారణ చేసి సస్పెండ్ చేసిన ట్రస్ట్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఆశాజనకంగా పసుపు ధర. 14 ఏళ్ల తర్వాత ఆశించిన ధర. సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గడంతో పంటకు భారీ డిమాండ్ ఉందని చెప్పిస్తున్నారు. పసుపు పంటకు నిజామాబాద్ మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉంది. 14 ఏళ్ల తర్వాత పసుపు పంటకు ఆశించిన ధర వస్తుందని రైతులు దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారట. విద్యుత్ శాఖలో వింత ధోరణి అని చెప్పేసి వార్తించారు. ఆరోపణల నేపథ్యంలో జేఎల్ఎంల సస్పెండ్, నిర్లక్ష్యంగా వ్యవహరించారని లైన్మెన్లపై వేటు, రాతపూర్వకంగా ఫిర్యాదు అందించిన ఏఈపై చర్యలు కరువుగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ముడుపులు నోళ్లు మూయించాయి అని చెప్పేసి వార్తించారు. గుడిసే వెలిసే. బాల్కొండలో ప్రభుత్వ భూమిపై కబ్జాదారులు కన్ను పెట్టారని చెప్పేసి సర్వే నంబర్ 1333లో లీలలు 2009 జారీ అయినట్లు తెరపైకి పట్టాలు. గతంలో తహసీల్లు పనిచేసిన ఉద్యోగిపై ఆరోపణలు చేస్తున్నారట. కిడ్స్ కేర్ పిల్లల ఆసుపత్రి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్లో కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ పిల్లల ఆసుపత్రిని ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం ప్రారంభించారు. ఉచిత హామీలతో మోసం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ను విన్న రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, జాతీయవాద కార్మిక సంఘం BMS అని చెప్పేసి వార్తించారు. రైతులకు సర్టిఫికేట్లు అందజేత. వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతులపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువ రైతులకు జిల్లాల కేంద్రంలో నిర్వహించిన నైపుణ్య శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరుతో వృధా ఖర్చు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మంచిప రిజర్వాయర్ పనుల్లో గత ప్రభుత్వం పెద్దలు అనాలోచితంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరుతో వృధా ఖర్చు చేశారని చెప్పేసి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారట. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మండల కేంద్రంలో పాతవర్ణి క్రాస్ రోడ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇర్నాల్ పత్కుమార్ అనే వ్యక్తి మృతి చెందినట్లు ఆ వివరాలు ఇచ్చారు. పామ్ కార్తో యువకుడు మృతి చెందిన ఘటన బాన్స్వాడలో చోటు చేసుకుంది. బతుకు తెరువు కోసం రాజస్థాన్ నుంచి కామారెడ్డి జిల్లా అన్మాజీ పేటకు వచ్చిన ఎరగర్ మల్లారం పామ్ కాటుకు గురై మృతి చెందాడట. ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది రాజంపేటలో చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలు, అప్పులు ఊబిలో కూరుకుపోవడంతో మండలంలోని ఆరేపల్లి తాండాకు చెందిన పిరియా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడట. అలాగే తండ్రిపై కొడుకు దాడి చేసిన ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి కూలీలకు గాయాలైన ఘటన లింగంపేట్. బాలుడు అదృశ్యమైన ఘటన బోధనలో చోటు చేసుకుంది. ప్రశాంతంగా COE ప్రవేశ పరీక్ష. సేపక్ టాక్రాలో జిల్లా జట్లు సత్తా చాటాయి. సాఫ్ట్ బాల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ. జాతీయ స్థాయిలో రాష్ట్ర జట్టుకు ప్రథమ స్థానం లభించింది. 3 దశాబ్దాల ముచ్చట. పాఠశాల జీవితంలోని మధుస్మృతులను మూటగట్టుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయి 3 దశాబ్దాలైంది. మళ్ళీ వారంతా ఒక చోటుకి చేరేందుకు అపూర్వ సమ్మేళనం వేదికైంది. ముప్కాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారంట. ఆ అంశాన్ని సాక్షిలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఘనంగా నాగవెలి. డిచ్పల్లి
సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం సీతారాముల నాగవేలి కార్యక్రమాన్ని ఆలయ వేద బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించడం జరిగిందట. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ గురి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వలసలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. స్థానిక సంస్థలని గులాబీ ప్రజా ప్రతినిధులతో చర్చలు జరుపుతుందట. ఎంపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుంది. కొత్త వారి చేరికతో సీనియర్ నేతల్లో ఆందోళన పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నేడు కోటగిరికి మంత్రి తుమ్మల రానున్నారట. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణకు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. వైభవంగా బోనాలు. నవీపేటలో బోనాలు తీస్తున్న మహిళలు. నవీపేటలోని మండల కేంద్రంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇటీవల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి మందిరం ప్రారంభోత్సవ ఉత్సవాలు ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరిగాయనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకుంటే లింక్ రోడ్డు ఏర్పాటు ఎప్పుడు? లింక్ రోడ్ లేక కాళీబాటన వెళ్తున్న కోనాపూర్ వాసులు 8 కిలోమీటర్ల దూరాన్ని 22 కిలోమీటర్లు తిరిగి వెళ్తున్న గ్రామస్తులు దీన్ని అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్మూర్లో అక్రమ నిర్మాణాలు. అనుమతులు లేకుండా నిర్మాణాలు. అనుమతులు ఉంటే నిబంధనలు అతిక్రమణలు. సర్కార్ ఆదాయానికి గండి కొడుతున్న పలువురు పట్టించుకోవట్లేదు సంబంధిత శాఖ అధికారులు అని చెప్పేసి వార్తించారు. బీఆర్ఎస్ నుంచి వర్ని ఎంపీపీ దంపతులు సస్పెన్షన్ అయ్యారు. కార్మిక సమస్యలపై సిఐటియు రాజీలేని పోరాటం. సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటం ఉధృతం. సిఐటియు జిల్లా కార్యదర్శి నుర్జహాన్. రుద్రూర్ ఆటో కార్మికులు సిఐటియులో చేరిక. ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ క్యాంపస్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. కళాశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతం. నేడు స్వర్ణకాండ్గా ఖడ్గా బహుకరణ. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప మందిరంలో గల అయ్యప్ప స్వామికి సోమవారం జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారత స్వామి చేతుల మీదుగా స్వర్ణ ఖడ్గా బహుకరణ నిర్వహించినట్లు వార్తించారు. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలి అనే అంశాన్ని ఇచ్చారు. కోలిప్యాక్లో లక్ష్మీ నరసింహస్వామి నాగవెల్లి చక్రతీర్థం. అరుగులలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ జాతర ఉత్సవాలు నిర్వహించారు. 2 ఏళ్లకే కూలిన వైకుంఠధామం. గ్రామాల్లో అస్తవ్యస్తంగా నిర్మించిన వైకుంఠధామాలు. ప్రణాళికలు లేని నిర్మాణాలు. కూలుతున్న గదులు. ₹1,00,000 నిర్మించిన ఫలితం ప్రయోజనం శూన్యంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కార్యకర్తలను కాపాడుకుంటాం. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జాతీయ స్థాయి అబకాస్ పోటీలకు దోన్కల్ విద్యార్థి ఎంపిక. రాష్ట్ర స్థాయి కేషట్ లెవెల్ 2 పరీక్ష. ఏటకేలకు రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం అని చెప్పేసి ఆవర్తించారు. ముప్కల్లలో ఆత్మీయ సమ్మేళనం. మత్స్యకారులకు ప్రాణరక్షణ కల్పించాలి అని చెప్పేసి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులకు ప్రాణాల రక్షణ కల్పించాలంటూ బాల్కొండ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు భట్టు ప్రవీణ్ అన్నారట. విద్యార్థినులకు సైకిల్ పంపించేశారు పెరికిలో. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎర్రగడ్డలో చోటు చేసుకుంది. పొలం గుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బోధన్ రూరల్లో చోటు చేసుకుంది. 10 ఏళ్లు సేవ చేస్తే శని బిరోధా అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి మాట్లాడుతున్న ఎంపీటీసీ కొట్టం మనోహర్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పెత్తనం ఎవరిది? కాంగ్రెస్ పార్టీలో గందరగోళం. నిజామాబాద్ను వదలని షబ్బీర్. ప్రభావం చూపుతున్న మహేష్ గౌడ్. అయోమయానికి గురవుతున్న శ్రేణులు. కామారెడ్డి నియోజకవర్గంపై కొండలరెడ్డి చూపు రసకదాయంగా మారుతున్న అస్తం రాజకీయం అని చెప్పేసి వార్తించారు. అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాలు నిర్మించాం. బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదు. స్వార్థం కోసం పార్టీలు మారే నాయకులు మనకొద్దు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేడు భగీరథ నీటి సరఫరా బంద్. బాన్సర జూకల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ సింగూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పైప్ లైన్ కు లీకేజ్ ఏర్పడడంతో మరమ్మతులు చేపట్టనున్నట్లు మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారట. పలు చోట్ల వర్షం. దర్పల్లిలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు. నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. 2 రోజులుగా ఆకాశం మేఘామృతమై చల్ల గాలులు వీస్తున్నాయని, దర్పల్లి మండల కేంద్రంలోని ఓ మోస్తారు వర్షం కూడా కురిసిందని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీలో ఇందూరు సత్తా. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ అనే అంశాన్ని ఇచ్చారు. అభయమిచ్చి అనంత పద్మనాభుడు. భక్తుల కొంగు బంగారం అనంత పద్మనాభ స్వామి ఆలయం రేపటి నుంచి వారం రోజుల పాటు ఆలయ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేసిన లక్ష్మాపూర్ మల్కాపూర్ గ్రామస్తులు అని చెప్పేసి వార్తించారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహించాలి అని చెప్పేసి సారంగ సభలో మాట్లాడుతున్న భారతీయ కిసాన్ సంఘ్ ఆల్ ఇండియా కార్యదర్శి కొండెల సాయిరెడ్డి అనే అంశాన్ని ఇచ్చారు.
కిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం. అలాగే బైక్ ఢీకొని యువకుడు మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ మాక్లూరులో రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అఖిల భారత రైతు కూలీ సంఘం MIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి దుండు గంగాధర్ తెలిపారట. శివాలయంలో అదనపు కలెక్టర్ పూజలు చేశారు. పూజలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ సిద్ధేశ్వర శివాలయంలో ఆదివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించడం జరిగిందట. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BK6.